తోవలోని నేనింకా జీవించి ఏం లాభం అన్నాయే ఆకాశం. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా స్లైడ్ యానిమేషన్లో ఇలా గ్లోయింగ్ లిరిక్స్ అనేవి ఇన్షియర్ ట్యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షియర్ ట్యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ మీరు వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఆప్షన్స్లో డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా అన్ని సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మెమో అనేసి బ్లాక్ ఫిల్టర్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక అడ్జస్ట్ అనే ఆప్షన్లో లైట్నెస్ని మీరు -50 ఇచ్చేసుకోండి. తర్వాత ఫేడ్ అనేసి ఉంటుంది చూడండి, ఆ ఫేడ్ ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో ఆ విధంగా అప్లై చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ ఇమేజ్ లింక్ ఇస్తాను, మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ని ఈ విధంగా ఫుల్గా అప్లై చేసుకొని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన మనకు బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఒపాసిటీ అన్న కాడ మీరు ఒక 64% ఇచ్చే ఆ స్కేల్ ఒక 64 ఇచ్చేసుకుంటే మనకి ఇలా డార్క్లో బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది కనపడతా ఉంటుంది. సో విధంగా యాడ్ చేసుకుంటే మనకు ఫోటో మొత్తం కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సాంగ్ వినండి. ఒక్కసారి మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా, సో దానికోసం సాంగ్ వినండి. ఇలా సాంగ్ విన్నాక వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని తర్వాత కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో నేను ముందు ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ కలర్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్లో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద ఏ అన్న కాడ సెకండ్ ఏ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కింద స్కేల్ వచ్చేసి 40 ఇచ్చేసుకుంటే మనకు చూడండి ఇలా లైట్గా గ్లో అనే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సాంగ్లో, సో అక్కడ ఈ లిరిక్ని మనం కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది, సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకుంటే మనకి ఇలా ఫస్ట్ లిరిక్ అనేది అక్కడ ఎగ్జాక్ట్గా ఎండ్ అయిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్నాక కొంచెం లిరిక్ని ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నాక టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా టెక్స్ట్ మిడిల్లో సెకండ్ కీ ఫ్రేమ్, టెక్స్ట్ ఎండ్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వైట్ ఉంచేసుకొని సో ఆ టెక్స్ట్ మీరు ఇలా కిందికి రొటేట్ చేయాలి. చూడండి ఇలా, సో నేను ఏ విధంగా అయితే కిందికి రొటేట్ చేస్తున్నానో సో ఆ విధంగా రొటేట్ చేయండి. ఇలా సేమ్ సైజ్ ఉంచేసుకొని కిందికి ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసిన తర్వాతకి సో ఆ టెక్స్ట్ మీరు ఇలా లెఫ్ట్కి ఇలా టోటల్గా కనపడకుండా లెఫ్ట్కి జరుపుకోండి. సో ఇలా జరుపుకున్న తర్వాతకి ఇప్పుడు థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి సేమ్ ఇప్పుడు ఆ యొక్క థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ టెక్స్ట్ ఇలా పైకి రొటేట్ చేసుకోండి. ఇందాకనేమో కిందికి చేసాం కదా, సో ఇక్కడేమో పైకి సేమ్ సైజ్ అన్నట్టు రొటేట్ చేసుకొని దీన్ని కూడా మీరు ఇలా లెఫ్ట్కి జరుపుకోండి. సో ఫస్ట్ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ ఉంచేసుకొని గ్రాప్ ఆప్షన్లో ఇక్కడ మీరు కింద నుంచి సెకండ్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాతకి సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ ఉంచేసుకొని ఇక్కడ ఫస్ట్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో మీకు ఇంకెక్కువ రొటేషన్ కావాలంటే కనుక సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కొంచెం చూడండి థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర సో మనకు అది అవపడదు కాబట్టి కొద్దిగా ఇటు బయటికి తెచ్చుకొని ఇలా కొంచెం ఇంకొద్దిగా నేను రొటేట్ చేస్తున్నాను.
సేమ్ విధంగా ఫస్ట్లో కూడా కొంచెం బయటికి తెచ్చుకొని ఇంకొంచెం ఎక్కువగా క్రాస్ చేస్తున్నాను. సో క్రాస్ చేసినాక లెఫ్ట్ సైడ్ కనపడకుండా ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. సేమ్ అదేవిధంగా లాస్ట్ థర్డ్ కీ ఫ్రేమ్ కాడ కూడా దాన్ని కూడా చూడండి, థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా దాన్ని కొద్దిగా మనం లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. సో ఇందాక మనం బయట తెచ్చాం కదా, సో దీనికి ఇలా మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఇలా కనపడకుండా తీసుకెళ్తే కనుక ఇలా లెఫ్ట్ నుంచి వచ్చేసి మనకు లిరిక్ అనేది ఇలా మళ్ళీ లెఫ్ట్కే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ లిరిక్ అనేది కనుక కంప్లీట్ అయిపోయింది. సో దీన్నే డూప్లికేట్ చేసుకుని చూడండి, మనకు సెకండ్ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి ఇలా సెకండ్ లిరిక్ని ఎంటర్ చేసుకోండి. సో ఈ సెకండ్ లిరిక్ కూడా చూడండి, మనకు లెఫ్ట్కే మూవ్ అవుతుంది కదా, లెఫ్ట్ నుంచి వచ్చి లెఫ్ట్కే మూవ్ అవుతుంది. కానీ మనకి ఈ సెకండ్ లిరిక్ రైట్ నుంచి వచ్చి రైట్కి మూవ్ అవ్వాలి కదా. సో దానికోసం ఈ సెకండ్ లిరిక్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్లో నుంచి చేసుకోండి. సో చూడండి, దీన్ని మనము రైట్కి ఇచ్చాం, సెకండ్ కీ ఫ్రేమ్ని రైట్ నుంచి వచ్చి రైట్కి మూవ్ అయ్యేలా ఇచ్చేసుకోవాలి. సో ఆ సెకండ్ లిరిక్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్లో నుంచి చేసుకొని అది లెఫ్ట్కి ఉంది కదా, దాన్ని మనం ఇలా రైట్కి జరుపుకోవాలి. చూడండి ఇలా నేను ఏ విధంగా అయితే రైట్ చెప్తున్నాను రైట్కి జరుపుకొని సేమ్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా చూడండి ఆ సెకండ్ లిరిక్ని ఇలా రైట్కి ఇచ్చేసుకోవాలి. ఇలా రైట్కి ఇచ్చేస్తే చూడండి, ఇప్పుడు ఆ కీ చూడండి మనకు ఆటోమేటిక్గా రైట్ నుంచి వచ్చి రైట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా స్టార్టింగ్ అదేవిధంగా ఎండింగ్ ఈ రెండు కీ ఫ్రేమ్స్ మనం జరుపుకుంటే సరిపోతుంది. నాకు ఈ సెకండ్ లిరిక్ అనేది చూడండి ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి, సో మనం అక్కడ వరకు ఈ లిరిక్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో మనం ఎక్స్టెండ్ చేస్తే కీ ఫ్రేమ్ ఎక్స్టెండ్ అవ్వలేదు కదా, సో అందుకనేసి కీ ఫ్రేమ్ చూడండి ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో దాని ముందున్న కీ ఫ్రేమ్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇలా క్యాన్సిల్ చేసుకున్నాక గ్రాప్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాప్ అయితే ఉంది, ఓకే. సేమ్ విధంగా ఇక్కడ మిడిల్లో కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అది మిడిల్లో లేదు, సో కొంచెం ముందుకు వచ్చింది కదా, సో అందుకే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక యువతల కీ ఫ్రేమ్ని క్యాన్సిల్ చేసుకోవాలి. సో క్యాన్సిల్ చేసుకున్నాక సో ఆ మిడిల్ కీ ఫ్రేమ్ చూడండి, ఇలా క్యాన్సిల్ చేసుకున్నాక ఆ మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర టెక్స్ట్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్నాక గ్రాఫ్స్ అనేవి ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. సో లేదు ఇక్కడ చూడండి లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్ కదా సెకండ్ రెండింటి మధ్యలో, సో ఆ ఫస్ట్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకో. గ్రాఫ్ లేకపోతే గ్రాఫ్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, చెక్ చేస్తూ ఉండాలన్నట్టు. సేమ్ మళ్ళీ నేను ఫస్ట్ లిరిక్నే డూప్లికేట్ చేసుకొని సో చూడండి యూత్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ లిరికే కదా లెఫ్ట్ నుంచి వచ్చి లెఫ్ట్కి మూవ్ అవుతుంది, సెకండ్ది ఏమో రైట్ నుంచి వచ్చి రైట్కి మూవ్ అయింది. మన థర్డ్ది ఎట్టు రావాలి, లెఫ్ట్ నుంచి వచ్చి లెఫ్ట్కి కాబట్టి నేను థర్డ్దే యాడ్ చేశాను. సో చూడండి థర్డ్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మరి మనకు థర్డ్ లిరిక్ ఎక్కడ వరకు వస్తుంది, సో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేస్తే మనకు కీ ఫ్రేమ్ ఎక్స్టెండ్ అవ్వలేదు కదా, అక్కడ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని దాని ముందున్న కీ ఫ్రేమ్ని క్యాన్సిల్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో ఉన్న కీ ఫ్రేమ్ ఉంది కదా, దాని ప్లేస్లో ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకొని ఆ ముందున్న కీ ఫ్రేమ్ని క్యాన్సిల్ చేసుకొని ఆ రెండింటి మధ్యలో గ్రాఫ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇలా గ్రాఫ్ని యాడ్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా ఫస్ట్ లిరిక్ ఏమో లెఫ్ట్ నుంచి వచ్చి లెఫ్ట్కి మూవ్ అవుతుంది, సెకండ్ది ఏమో రైట్ నుంచి వచ్చి రైట్కి మూవ్ అవుతుంది, మళ్ళీ థర్డ్ది ఏమో లెఫ్ట్ నుంచి వచ్చి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మీరు ఆల్టర్నేటివ్గా ప్రతి ఒక్క లిరిక్స్ కూడా మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసేది ఉంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆ గ్రాఫ్స్ని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా టోటల్గా లిరిక్స్ మొత్తం కూడా క్రియేట్ చేసిన తర్వాతకి సో మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు చూపిస్తుండే ఇక్కడ మన టెక్స్ట్ సేమ్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ మీకు నచ్చిన ఇమోజీస్ మీరు యాడ్ చేసుకోండి. కింద కలర్ఫుల్గా మన నేమ్ పైన యాడ్ చేసుకోవడానికి. సో నేను గ్లోయింగ్ అనేది కొద్దిగా తగ్గించేసాను, ఈ యొక్క ఇమోజీస్కి 10 ఇచ్చేసాను. సో ఇచ్చేసుకున్నాక లైట్గా ఇలా జూమ్ తక్కువ చేసుకొని సో మన నేమ్ పైన ఇలా అంటే ప్లెయిన్గా కాకుండా ఇలాంటి ఇమోజీస్ యాడ్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. సో దీన్ని ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఇమోజీస్ని. సో ఇలా ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాక నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్స్ వీడియో లింక్స్ ఇస్తాను. సో ఆ పార్టికల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టికల్స్ అనేవి వీడియో పైన మనకు వస్తూ ఉంటాయి. సో నేను పార్టికల్స్ కూడా యాడ్ చేశాను. ఇలా పార్టికల్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు మీ యొక్క నేమ్ కూడా ఎంటర్ చేయాలనుకుంటే ఇలా టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ నేమ్ తోటి ఒక వాటర్ మార్క్ని క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక సేవ్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని మీ గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ చేసుకోండి.